గొవ్వల చెరువు కోవాకి ఎందుకు ఆ పేరు వచ్చింది? ఇది పెద్దోళ్ళ కాలం నుంచి చేస్తాండ్రు సార్. గోల్చెరు కూడా ఇది పెద్దోళ్ళ కాలం నుంచి చేస్తాండ్రు. మినిమం అంటే 200 రోజులు చేస్తాండ్రు. 200 రోజులు 2 తరాలు వెళ్ళిపోయినాయి. ఈ 3వ తరాలు జరుగుతాయి. ఇప్పుడు మేము పుట్టుకు మా పెద్దోళ్ళ కాలం నుంచి చేస్తూ ఉంటాం. ఎలా చేస్తారు? ఇది కట్టెల పొయ్యి మీద చేస్తారు సార్. బాగా పాలు వచ్చేసి పెద్ద పెనుము ఉంటుంది, బాగా మరగనిచ్చేసి చిక్కంగా అయిపోయిన తర్వాత ఆ పాలుకి ఏం చేస్తారంటే 2 నిమ్మకాయలు పిండుతారు. 2 నిమ్మకాయలు పిండితే పలిగిపోతాయి. పలిగిపోయిన తర్వాత జున్ను మాదిరి అవుతుంది. జున్ను ఎప్పుడు మాదిరి అవుతుందంటే మళ్ళీ చక్కెర పాకం చేస్తారు, చక్కెర వేస్తారు, చక్కెర వేసి చేస్తారు. అంతే, కల్తీ గిల్తీ ఏమి ఉండదు. పేరు ఎందుకు వచ్చిందో? ప్రేమ సార్ బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. కల్తీ కల్తీ లేదు, పౌడర్ కలపడం ఎవడు కూడా కలపడు. ప్రతి ఒక్క కనీసం అంటే 12 మంది చేస్తున్నారు. 12 మంది కూడా ఎవడు కూడా కలిపేది ఏముండదు, ఏం చేసేది ఉండదు. ఫియర్ ఎంత కిలో ఎంత ఉంటుంది? బెల్లం ఎంత, షుగర్? బెల్లం వచ్చేసి కిలో 350. అది బెల్లం ఈ నడమని చేస్తాం కదా. ముందు వచ్చి పూర్తి చక్కెర, ఈ నడమన షార్ట్ బెల్లం తయారు చేస్తాం. ముందు వ్యాపారం బాగుంటుంది సార్. డైలీ కనీసం అంటే డైలీ వచ్చేసి 1000 కేజీలు కావాలి. 1000 కిలోలు పుట్టాలి. 1500 కిలోలు డైలీ జరుగుతుంది. ఏంటి స్పెషల్ ఇక్కడ గొవ్వల చెరువు? పెద్దలు పూర్వకాలం నుంచి ఉండాలి సార్. 40 ఏళ్ళ నుంచి. ఎంత? పావు కిలో? పావు కిలో 50. 50. ఎక్కడ తెస్తారు? ఊర్లోనే, ఇక్కడ ఊర్లోనే చేస్తారు.